సరిగ్గా 10 సంవత్సరాల క్రితం అంటే 2015లో 4 ముఖ్యమైన ఒప్పందాలు కుదిరినాయండి. ఖచ్చితంగా ఈ నాలుగింటిపై ఎగ్జామ్‌లో క్వెషన్స్ అడిగే అవకాశం ఉంటుందండి. ఈ నాలుగింటిలో ఫస్ట్ వన్ సెండాయ్ ఒప్పందం. అసలు ఇది ఎప్పుడు కుదిరింది అంటే 2015 మార్చి 18న ఎక్కడ కుదిరింది అంటే జపాన్ దేశంలోని సెండాయ్ పట్టణంలో. మరి ఈ ఒప్పందం యొక్క ఉద్దేశ్యం ఏంటంటే విపత్తుల వల్ల జరిగేటువంటి నష్టాన్ని తగ్గించడం. సింపుల్‌గా చెప్పాలి అంటే డిజాస్టర్ రిస్క్ రిడక్షన్. మరి ఈ ఒప్పందంలోని లక్ష్యాలను ఎప్పటిలోగా చేరుకోవాల్సి ఉంటుంది అంటే 2030లోగా సెకండ్ వన్ ఇరాన్ అణు ఒప్పందం. ఇది ఎప్పుడు కుదిరింది అంటే 2015 జూలై 14న ఎక్కడ కుదిరింది అంటే ఆస్ట్రియా దేశ రాజధాని వియన్నా నగరంలో. మరి ఈ ఒప్పందం యొక్క ఉద్దేశ్యం ఏంటంటే అణ్వాయుధాలను తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఇరాన్ దేశంపై పరిమితులు విధించడం. ఇరాన్ అణు ఒప్పందంలో ఇరాన్‌తో పాటుగా మరో 6 దేశాలు భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయండి. ఆ 6 ఏంటంటే జర్మనీ మరియు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని 5 శాశ్వత సభ్య దేశాలు. థర్డ్ వన్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు. అసలు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు సంబంధించిన తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఎప్పుడు చేసింది అంటే 2015 సెప్టెంబర్ 25న ఎక్కడ చేసింది అంటే న్యూయార్క్ నగరంలో నిర్వహించినటువంటి ఐక్యరాజ్య సమితి సాధారణ సభ సమావేశంలో. మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనగానే మొత్తం ఎన్ని గోల్స్ గుర్తుకు రావాలండి? 17. మొత్తం ఎన్ని టార్గెట్స్ గుర్తుకు రావాలండి? 169 గోల్స్ అయితే 17, టార్గెట్స్ అయితే 169. వీటన్నింటినీ ఎప్పటిలోగా సాధించాల్సి ఉంటుంది అంటే 2030లోగా. ఫోర్త్ వన్ ప్యారిస్ ఒప్పందం. అసలు ఈ ఒప్పందం ఎప్పుడు కుదిరింది అంటే 2015 డిసెంబర్ 12న. సింపుల్‌గా చెప్పాలి అంటే 2015లో 12వ నెల 12వ తారీఖున 2015 డిసెంబర్ 12న ఎక్కడ కుదిరింది అంటే ప్యారిస్ నగరంలో నిర్వహించినటువంటి ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల సదస్సులో లేదా కాప్ సదస్సులో. మరి ప్యారిస్ ఒప్పందం యొక్క ఉద్దేశ్యం ఏంటంటే భూగోళ సగటు ఉష్ణోగ్రత పెరుగుదలను 2 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువగా ఉంచాలి. అవకాశం ఉంటే దానిని 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు పరిమితం చేయాలి. అర్థం చేసుకోండి. ప్యారిస్ ఒప్పందం యొక్క ఉద్దేశం లేదా లక్ష్యం ఏంటంటే భూగోళ సగటు ఉష్ణోగ్రత పెరుగుదలను 2 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువగా ఉంచాలి. అవకాశం ఉంటే దానిని 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు పరిమితం చేయాలి. మరి ప్యారిస్ ఒప్పందం ఎన్నో కాప్ సదస్సులో కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. థాంక్ యూ.